హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చీరాల లోకల్. హలో మామ, ఎలా ఉన్నారు? అంతా ఫైనా? ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం మామ. ఈ రోజు డే 6. నాకు నేను ఎపిసోడ్ చూశాక కొన్ని చిన్న చిన్న క్లారిటీస్ వచ్చినాయి మామ. వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. నాకైతే ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది మామ. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది అండ్ బయట కొన్ని కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. ముందుగా బేబక్ ప్రాబ్లం ఏంటంటే మామ, నిఖిల్ కి సోనియా మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అని. అది మనం నిన్నే చెప్పాం. పాపం అది తన ఓపెన్ గా చెప్పలేక కొంచెం బటర్ పోస్తూ చెప్పాలని ట్రై చేసింది కానీ ఫెయిల్డ్ మా. డిస్కషన్ కాస్త ఆర్గ్యుమెంట్ అయింది, ఆర్గ్యుమెంట్ కాస్త ఫైట్ అయింది. అండ్ నిన్న మనం అనుకున్నాం కదా మా, స్లోగా బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి అని. అది నిన్న కూడా చాలా క్లియర్ గా అర్థమైంది. షూర్ షాట్ నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ గా బ్యాచెస్ అయిపోతాయి మా. నాకైతే క్లారిటీ ఉంది. అండ్ విష్ణుప్రియ సోనియా విషయంలో విష్ణుప్రియ చాలా కరెక్ట్ గా మాట్లాడింది అనిపించింది మా. వాళ్ళిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నా సపోర్ట్ అయితే విష్ణుప్రియకి మా. చాలా ఓపెన్ గా మాట్లాడింది అనిపించింది. సోనియా మరీ ఓవర్ చేస్తుంది మా. ఎంత ఏడ్చినా ఎన్ని ముసల కన్నీళ్ళు కార్చినా తన ఇంటెన్షన్ కరెక్ట్ గా లేనప్పుడు ఏం చేసినా వేస్ట్ మా. అండ్ హాఫ్ శారీలో చాలా బాగుంది మా. చూడగానే క్యూట్ గా అనిపించింది. మెంటల్లీ ఎంత నెగిటివ్ ఉన్నా ఫిజికల్ గా చాలా బాగుంది మా. ఏంటి బ్రో అలా అంటున్నావు అనుకోవద్దు. మగ కదా, కొంచెం క్యూట్ గా ఉంటే తట్టుకోలేము. అండ్ నాగ్ సార్ గురించి మాట్లాడుకోవాలి మా. చాలా ఎక్స్పెక్ట్ చేసాము. ఫస్ట్ వీక్ కదా, మంచి హైప్ ఉండిద్దేమో అనుకున్నాం. ఏంటి మా అంత నార్మల్ గా బిహేవ్ చేశాడు? అసలు ఎపిసోడ్స్ చూస్తున్నాడా? మణికంఠ గురించి మాట్లాడలేదు, సోనియా గురించి మాట్లాడలేదు, యష్మి గురించి మాట్లాడలేదు. ఏదో చిన్న చిన్న పంచెస్ చేసాడు అనుకో, అవన్నీ వాళ్ళ టీం చెప్తే చేస్తున్నాడు మా. నాకు సార్ ఎఫర్ట్స్ ఏమి లేవు అనిపించింది నాకు. అండ్ బేబక్క నిఖిల్ విషయంలో కూడా బేబక్క చెప్పాలనుకుంది ఒకటి, అక్కడ చెప్పింది ఒకటి, నాకు సార్కి అర్థమైంది ఇంకొకటి. పాపం తను ఏం చెప్పాలనుకుందో అదంతా వదిలేసి ఎటో వెళ్ళిపోయింది మా. అండ్ నేను నాగ్ సార్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మా, బిగ్ బాస్ ఈజ్ ఏ మిర్రర్ ఆఫ్ లైఫ్ అని. నిజమే, బట్ అది వాళ్ళకి కాదు మనకి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు. అది చూస్తున్న మనకు కదా తెలిసేది వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారని. వాళ్ళకి ఎవ్రీడే ఇస్ లైక్ ఎస్టర్డే, నథింగ్ వాజ్ స్పెషల్. అవునా కదా? అండ్ చూసారమ్మా, ఫస్ట్ సేవ్ అయింది సోనియానే. చెప్పా కదా విలన్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ అని. నాకు తెలుసు మా, గబ్బర్ సింగ్ థియరీ వర్కౌట్ అయిద్దని. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంట్రా ఈ గబ్బర్ సింగ్ థియరీ అనుకోవద్దు. ఒకసారి లాస్ట్ ఎపిసోడ్ చెక్ చేయండి, మీకు క్లారిటీ వచ్చింది. పైగా అలాంటి వాళ్ళు ఉంటేనే కదా రేటింగ్ వచ్చేది. అవును మా, నేను నాగ్ సార్ యష్మిని వర్క్స్ అని వాళ్ళకి ఎందుకు అసైన్ చేసావు, ఇద్దరికి ఈక్వల్ గా అసైన్ చేయొచ్చు కదా అని ఏం అడగలేదేంటి మా. పాపం విష్ణుప్రియ గట్టిగా పడ్డాయి మా. నిన్నటి సినారియో బాగా అబ్జర్వ్ చేస్తే నాకైతే విష్ణుప్రియ తప్పేం అనిపించలేదు మా. అండ్ శేఖర్ భాషను చూస్తే నాకు బోలే గుర్తొస్తున్నాడు మా. అతను అంతే, మాట్లాడిన 3-4 సెకండ్స్ కి అర్థమయ్యేది ఏం మాట్లాడుతున్నాడా అని. నిన్న బేబక్ విషయంలో కూడా నాగ్ సార్ తో మాట్లాడుతూ, అందరూ ఆమె లేట్ అని ఎందుకు అంటున్నారో తెలుసా సార్, ఆమె ఆమ్లెట్ వేస్తుంది కాబట్టి ఆమె లేట్ అని అంటున్నారు సార్ అన్నాడు. అది జోకే, బట్ లిటరలీ నాకు 5 సెకండ్స్ పట్టింది మా అది అర్థం చేసుకోవడానికి. ఇకపోతే ఎలిమినేషన్స్ ఆల్రెడీ మనం గెస్ట్ చేసిందేమో. మాక్సిమం మణికంఠ ఆర్ బేబక్క అనుకున్నాం కదా. బేబక్క అని బయట చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. బేబక్క ఆర్ మణికంఠ పక్క వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు మా. అండ్ ఇది వాళ్ళకి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చీరాల లోకల్.